ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మన పీసీలో కానీ ల్యాప్టాప్లో కానీ 10 మెథడ్స్లో షట్ డౌన్ ఎలా చేయాలో చూద్దాం. నేను బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ వరకు చెప్తాను. ఫైనల్గా మనం ఇలా షట్ డౌన్కి రీస్టార్ట్కి బటన్స్ క్రియేట్ చేయొచ్చు. షట్ డౌన్ మీద క్లిక్ చేశాను అంటే షట్ డౌన్ అయిపోద్ది. రీస్టార్ట్ మీద క్లిక్ చేశాను అంటే రీస్టార్ట్ అయిపోద్ది. ఈ షట్ డౌన్ రీస్టార్ట్ బటన్స్ ని మనం టాస్క్ మేనేజర్ మీద కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. మనకి ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి స్టార్ట్ లో ఇక్కడ షట్ డౌన్ చేసుకుంటాం. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి కీబోర్డ్ లో ఆల్ట్ F4 అన్నారు అనుకోండి, మనకి ఇలా షట్ డౌన్ ఆప్షన్ కనబడుద్ది. ఓకే అన్నారు అంటే షట్ డౌన్ అయిపోద్ది. థర్డ్ మెథడ్ వచ్చేటప్పటికి ఇది కూడా షార్ట్ కట్ యూస్ చేస్తున్న కీబోర్డ్ లో విండోస్ ఎక్స్ అన్నాము అంటే ఈ స్క్రీన్ వచ్చుద్ది. నెక్స్ట్ మీరు యూ అన్నారు అనుకోండి, నెక్స్ట్ ఇలాగా షట్ డౌన్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. మళ్ళీ మీరు యూ అన్నారు అంటే ఆటోమేటిక్ గా షట్ డౌన్ అయిపోద్ది. అదే మీరు విండోస్ ఎక్స్ యూ ఆర్ అన్నారు అంటే రీస్టార్ట్ అవుద్ది. ఇక ఫోర్త్ మెథడ్ కోసం రన్ కమాండ్ యూస్ చేస్తున్న విండోస్ ఆర్, ఇక్కడ షట్ డౌన్ స్పేస్ /s అని ఇచ్చి ఓకే అన్నారు అంటే షట్ డౌన్ అయిపోద్ది. ఇక ఫిఫ్త్ మెథడ్ వచ్చేటప్పటికి దిస్ పీసీలో సి డ్రైవ్లో విండోస్లో ఇందులో మనకి సిస్టమ్ 32 అని ఉంటుంది, అందులోకి వెళ్ళాలి. నెక్స్ట్ నేను సింపుల్గా ఇక్కడ స్ట్రెచ్లో టైప్ చేసేస్తున్నా స్లైడ్ టు షట్ డౌన్. నేను స్లైడ్ అని టైప్ చేయగానే ఇక్కడ స్లైడ్ టు షట్ డౌన్ అనే బటన్ క్రియేట్ అయిపోయింది. దీన్ని సింపుల్గా Ctrl+C అంటే కాపీ అవుద్ది. నెక్స్ట్ డెస్క్టాప్ మీదకి వచ్చి Ctrl+V అంటున్నా, పేస్ట్ అయింది. ఇప్పుడు మీరు దీని మీద డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఇలా స్లైడ్ టు షట్ డౌన్ యువర్ పీసీ అని వచ్చింది. కిందకి డ్రాగ్ చేశారు అంటే మీ పీసీ కానీ ల్యాప్టాప్ కానీ షట్ డౌన్ అయిపోద్ది. నాకైతే అవసరం లేదు, పైకి మూవ్ చేసా. సిఎండిలోకి వెళ్తున్నా, విండోస్ ఆర్ సిఎండి. ఇక్కడ మీరు స్లైడ్ టు షట్ డౌన్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశారు అంటే ఇందా మనకి స్క్రీన్ వచ్చింది కదా, సేమ్ అదే స్క్రీన్ వచ్చింది. కిందకు మూవ్ చేశారు అంటే షట్ డౌన్ అయిపోద్ది, పైకి మూవ్ చేశారు అంటే నార్మల్ అయిపోద్ది. నెక్స్ట్ మెథడ్ వచ్చేటప్పటికి కంట్రోల్ ప్యానల్ లోకి వెళ్తున్నా. ఇక్కడ టైప్ హియర్ టు స్విచ్ అని ఉంది కదా, ఇందులో కంట్రోల్ ప్యానల్ అని టైప్ చేయగానే ఇక్కడ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇందులో మనకి ఇక్కడ పవర్ ఆప్షన్స్ అని ఉంటది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నారు అంటే చూస్ వాట్ క్లోజింగ్ దిస్ లిడ్ డస్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి స్లీప్ ఆప్షన్ ఉంది. అసలు ఈ ఆప్షన్ ఏంటి, మనకి ల్యాప్టాప్ క్లోజ్ చేయంగానే మనకి ఏమవ్వాలి, ఇక్కడ స్లీప్ అవ్వాలని ఉంది. మీకు ఒకవేళ షట్ డౌన్ అవ్వాలి అంటే ఇక్కడ షట్ డౌన్ పెట్టుకొని కింద సేవ్ చేంజెస్ అన్నారు అంటే మీరు ల్యాప్టాప్ క్లోజ్ చేయడం షట్ డౌన్ అయిపోద్ది. నెక్స్ట్ మెథడ్ వచ్చేటప్పటికి షార్ట్ కట్ యూస్ చేస్తున్న Ctrl+Alt+Delete బటన్ ప్రెస్ చేశారు అంటే మనకి టాస్క్ మేనేజర్ యూస్ చేసుకోవడానికి, మనం పాస్వర్డ్ మార్చుకోవడానికి, అలాగే స్విచ్చర్ యూజర్ లాక్, అలాగే సైన్ అవుట్ ఇక్కడ క్లిక్ చేసాము అంటే షట్ డౌన్ అయిపోద్ది. అలాగే మనం లాగిన్ స్క్రీన్ దగ్గర కూడా షట్ డౌన్ ఆప్షన్ ఉంటుంది. మనం లాగిన్ స్క్రీన్ దగ్గరికి వెళ్ళాలి అంటే కీబోర్డ్ లో విండోస్ బటన్ ఉంటుంది కదా, విండోస్ ఎల్ అన్నాము అంటే ఇలాగా లాగిన్ స్క్రీన్ దగ్గరికి వెళ్తాం. పైకి మూవ్ చేసాము అంటే పాస్వర్డ్ టైప్ చేయమని వచ్చుద్ది. అలాగే మనకి రైట్ సైడ్ కార్నర్ లో షట్ డౌన్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసిన షట్ డౌన్ అయిపోద్ది. ఇంకా ఫైనల్ ఆప్షన్ వచ్చేటప్పటికి షట్ డౌన్ కి రీస్టార్ట్ కి బటన్స్ క్రియేట్ చేయొచ్చు అన్నా కదా, దాని గురించి చెప్తున్నా. డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ అని ఉంటుంది, న్యూలో షార్ట్ కట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ షట్ డౌన్ స్పేస్ -s స్పేస్ -t స్పేస్ 1 అని టైప్ చేసి నెక్స్ట్ అనండి. ఇక్కడ నాకు షట్ డౌన్ అన్నది ఎస్ క్యాపిటల్ కావాలి, ఎస్ క్యాపిటల్ పెట్టుకున్నా. ఫినిష్ అనడం మనకి షట్ డౌన్ బటన్ క్రియేట్ అవుద్ది. నెక్స్ట్ రీస్టార్ట్ బటన్ కూడా క్రియేట్ చేస్తున్నా. రైట్ క్లిక్, న్యూ, షార్ట్ కట్, షట్ డౌన్ స్పేస్ -r. మనకి రీస్టార్ట్కి వచ్చేటప్పటికి ఆర్ వచ్చుద్ది, షట్ డౌన్కి ఎస్ వచ్చుద్ది. నెక్స్ట్ స్పేస్ -t స్పేస్ 1 నెక్స్ట్ అనండి. ఇక్కడ రీస్టార్ట్, ఫినిష్ అంటున్నా. ఇక్కడ మనకి షట్ డౌన్ బటన్, రీస్టార్ట్ బటన్ క్రియేట్ అయినాయి. వీటికి మనం ఐకాన్స్ మార్చాలి అంటే ఫస్ట్ షట్ డౌన్ బటన్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, ప్రాపర్టీస్, చేంజ్ ఐకాన్. ఇప్పుడు మీరు ప్రెజెంట్ తీసుకున్న దానికి ఐకాన్ లేదు, ఐకాన్ సెట్ చేసుకుంటారా అని అడుగుతుంది, ఓకే అంటున్నా. ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఐకాన్స్ ఉంటాయి, ఇందులో ఏ ఐకాన్ అయినా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ షట్ డౌన్ ఐకాన్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే, అప్లై, ఓకే. నెక్స్ట్ రీస్టార్ట్కి కూడా అంతే, సెలెక్ట్ చేసి రైట్ క్లిక్, ప్రాపర్టీస్, చేంజ్ ఐకాన్, ఓకే. నెక్స్ట్ ఇందులో ఉన్న ఐకాన్ ఏదైనా సెట్ చేసుకోవచ్చు.
వచ్చేటప్పటికి ఇక్కడ ఒక ఐకాన్ ఉంది కదా, సెలెక్ట్ చేసి ఓకే, అప్లై, ఓకే. ఇప్పుడు షట్ డౌన్ మీద క్లిక్ చేసాము అంటే షట్ డౌన్ అయిపోద్ది. రీస్టార్ట్ మీద క్లిక్ చేసాము అంటే రీస్టార్ట్ అయిపోద్ది. అలాగే మనం టాస్క్ మేనేజర్ మీద కూడా బటన్స్ కింద వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.